హలో క్యూటీస్, అందరు ఎలా ఉన్నారు? మనది రంగోలీ డిజైన్ ఛానల్ కదా, కుకింగ్ వీడియోస్ పెట్టారేంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కొన్ని డేస్ నుంచి కొంచెం బిజీగా ఉండటం వల్ల మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాము. ఛానల్ ఎంగేజ్మెంట్ చాలా పడిపోయింది. మళ్ళీ మన ఛానల్ టాప్లోకి తీసుకెళ్లాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ పెట్టాలని అనుకుంటున్నాము. ఈ రోజుల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఏముంది, ఫుడ్డే కదా. అందుకే కుకింగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. సరే అండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా మరి? ఇప్పుడు మనం చేసే రెసిపీ కోసం ప్రజెంట్ మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ నేను కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్స్, టమాటోస్, మిర్చి అండ్ క్యాబేజీ, కొత్తిమీర, పుదీనా అండ్ ఆలుగడ్డ. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ, ఆలుగడ్డ అండ్ పుదీనా వేసుకొని దాన్ని ఒక 1 మినిట్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ తులసి మొక్క చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా హైట్ ఉంది. ఇంత పెద్ద తులసి మొక్క చూడటం మేమైతే ఫస్ట్ టైం. మీరు కూడా చూస్తారని వీడియో తీశాను. మా సిస్టర్ హైట్ 5 feet. ఈ తులసి మొక్క మా సిస్టర్ కంటే హైట్ ఉంది. మీరు ఇంతకంటే పెద్ద మొక్క ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి క్యూటీస్. ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్న వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. దీని తర్వాత కొంచెం పసుపు, టమాటోస్ వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ చేంజ్ చేస్తున్నాను. దీని మీద ఇంకొక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి 3 eggs బీట్ చేసి దాంట్లో వేసాను. ఈ ఎగ్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసి ఫ్రై చేసుకుందాం. ఆల్మోస్ట్ ఎగ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ ఆ ప్యాన్ని దీని మీద షిఫ్ట్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ పగలగొట్టి వేసుకుందాం. ఈ ఎగ్స్ మంచిగా కలిపి ఈ ఎగ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా రైస్ వేసుకుందాం. నేను మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ముందే ఆ అన్నంని స్మాష్ చేసి పెట్టుకున్నాను. మీరు వేడి అన్నం అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు. నేను కలవదని స్మాష్ చేసుకున్నాను. ఇంకా రైస్ వేసి బాగా మిక్స్ చేద్దాం. ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం బాగా. తర్వాత ఫైనల్గా గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఫైనల్గా మన ఎగ్ రైస్ కంప్లీట్ అయింది. దీన్ని ఇంకొక బౌల్లో సర్వ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా వీడియో ఎడిటింగ్ అండ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. See you in next video. Thank you so much for watching. Bye bye cuties.